క్రిందటి వారం మనం మాట్లాడుకున్నాం. యుద్ధ వాతావరణానికి సృష్టికి కారణం మన భారతదేశ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి జ్యోతిష పరిశోధకులు రాఘవేంద్ర గారికి సంబంధించినటువంటి వెర్షన్ చూసాం. ఇప్పుడు ఆయనే మరొకటి గత 1000 సంవత్సరాలుగా మన దేశంలో గుళ్ళు ఎప్పుడు కూలగొట్టబడ్డాయి, ఆ గుళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలా కూలగొట్టబడ్డాయి, ఒక గుడి ఏదో ఒకసారి ఒక గ్రహస్థితి ఉన్నప్పుడు కూలగొట్టబడితే కాకతాళీయం అవుతుంది. కానీ అవే గుళ్ళు పలుసార్లు కూలినాయి. ఈ కూలిన ప్రతిసారి ఒకే గ్రహస్థితి ఉంది. ఇక్కడ అసలు పాయింట్ అది. కూలిన ప్రతిసారి ఒకే గ్రహస్థితి ఉంది. ఇది ఆశ్చర్యం గొలిపేటటువంటి అంశం. 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అమెరికాకు సంబంధించి 9/11 దాడులు కావచ్చు, ఇజ్రాయెల్లో మొన్న 2023 దాడులకు కావచ్చు, వీటికి కూడా కొన్ని గ్రహస్థితుల ప్రభావం అన్నటువంటిది కారణం అవుతుంది. అలాంటిదే జూలై 2025 జూన్ జూలై 2025 వచ్చే నెలలో ఈ ప్రభావం చూపించబోతున్నాయి రాబోయేటటువంటి రోజులలో అని చెప్తున్నారు వైదిక పరిశోధకులు రాఘవేంద్ర గారు బ్రిటన్ నుంచి. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. ముందుగా మా గురువు గారు డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ సాయి గారికి కూడా నా నమస్కారం అండి. నేను ఒక ఆస్ట్రో ఆల్కెమిస్ట్, అలానే ఒక రీసెర్చ్ స్కాలర్ అండి. ఆస్ట్రో ఆల్కెమిస్ట్ అంటే అర్థం ఏంటంటే, మన ట్రెడిషనల్ వేదిక్ ఆస్ట్రాలజీని రిఫరెన్స్గా తీసుకొని, అలానే ఆస్ట్రానమీని కూడా రిఫరెన్స్గా తీసుకొని, ఈ వీటికి డేటా సైన్స్ అండ్ డేటా టెక్నాలజీస్ యాడ్ చేసి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే వాళ్ళని ఆస్ట్రో ఆల్కెమిస్ట్ అంటారు. అలానే నేను మా గురువు గారు డాక్టర్ వెంకట చాగంటి గారు ఎవరైతే అమెరికాలో ఉంటారో ఆయన స్థాపించిన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ద్వారా నా రీసెర్చ్ని కొనసాగిస్తూ వారి ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు చేస్తూ ఉంటాను. సో కాబట్టి మీరు నా ప్రీవియస్ వీడియో మీరు చూసుంటారు ఈ ఛానల్ మీద. అందులో అనేక క్వశ్చన్స్ అలానే అనేక సందేహాలు వెలుగుచ్చారు చాలామంది. వాటికి నేను సమాధానం ఇద్దామని చెప్పి, అలానే మీతో మరికొన్ని విస్తుపోయే పరిశోధన అంశాలు మీతో పంచుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలిసిన విషయమే, మనకి భారతదేశంలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి దాకా అనేక మహిమాన్వితమైన ఎంతో పేరు ప్రఖ్యాతులు ప్లస్ అలానే ఎంతో ఫేమస్ అయిన దేవాలయాలు చాలా ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ దేవాలయాలు ఎప్పుడు కొలగొట్టబడినాయి, కొలగొట్టబడటానికి కారణాలు ఏంటి అంటే, నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ పర్సన్స్. ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రానమీ బేసిస్గా, అంటే అంతరిక్షంలో ఉన్న గ్రహ కలయికల వల్ల వాటి మీద ప్రభావం ఏ విధంగా ఉందని ఎప్పుడైనా గమనించారా, ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించిన రీసెర్చ్ మేము గత రెండేళ్లుగా మేము కొనసాగించి క్రితం సంవత్సరం మేము ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. దానిలో మేము విస్తృతంగా ఈ అనేక దేవాలయాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ కాశ్మీర్ సూర్యమార్తాండ టెంపుల్, అలానే సోమనాథ్ దేవాలయాలు, తర్వాత కాశీ విశ్వేశ్వర దేవాలయాలు, అలానే శ్రీకృష్ణుడు పుట్టిన మధుర దేవాలయాలు, అలానే హంపి దేవాలయం, ఇలా ఏ దేవాలయం తీసుకోండి, వాటి అన్నిటికీ కొలగొట్టబడినప్పుడు ఉన్న సంవత్సరము మన హిస్టారియన్స్ రఫ్ గా చెప్పారు, కానీ ఎగ్జాక్ట్ గా ఏ డేట్న ఏ టైంకి ప్లస్ అలానే పిన్ పాయింటెడ్ గా ఎవరు చెప్పలేకపోయారు. మేము దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని మా రీసెర్చ్ లో చాలా ముందుకు వెళ్ళి ఈచ్ టెంపుల్ ని ఎన్నిసార్లు కొలగొట్టబడ్డాయి, ఎందుకు కొలగొట్టబడినప్పుడు ఉన్న గ్రహస్థితులు ఏమిటి, వాటికి ఏమన్నా ఇంపెండింగ్ రీజన్స్ ఉన్నాయా, అలానే మన క్లాసికల్ టెక్స్ట్ లో వాటి రిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయని చెప్పి చాలా లోతుగా పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఒక అద్భుతమైన రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశాము ఇంటర్నేషనల్ జర్నల్లో. నేను అవి మీతో పంచుకుంటాను. నా స్క్రీన్ మీద ఒకసారి మీరు చూడండి. ఇక జంపింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఇక్కడ మీరు గమనించండి. నేను ఫస్ట్ ఇచ్చింది ఏమంటే, మన అయోధ్య రామాలయం టెంపుల్ ఉంది కదా, అది ఎగ్జాక్ట్గా 1st of May 1528, అంటే మే 1వ తారీఖు 1528 సంవత్సరంలో కూలగొట్టబడింది. అది ఎక్కడా కూడా చరిత్రలో ఇదుమిద్దంగా ఎక్కడా మెన్షన్ చేసి లేదు. మేము చేసిన క్యాలిక్యులేషన్స్, మేము చేసిన అనేక పరిశోధనల వల్ల మేము పిన్ పాయింట్ గా తెలుసుకోగలిగాము అనమాట. అది ఒక ఆస్పెక్ట్. అయితే మీరు గమనించండి, కూలగొట్టబడినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏమంటే, కుజుడు కేతు కలిసి ఉన్నారు. కుజుడు కేతు కలిస్తే ఏమవుతుంది అని అడగచ్చు మీరు. సో మా రీసెర్చ్ కి బేసిస్ ఏంటంటే, శ్రీ పరాశర మహర్షి రాసిన బృహత్ పరాశర హోరా శాస్త్ర అనమాట. పరాశర మహర్షి గారు ఎవరంటే, మనకి మహాభారతంలో ఉన్న వేదవ్యాసులు గారి తండ్రి గారు అనమాట పరాశర మహర్షి అంటే. ఆయన రాసిన బృహత్ పరాశర హోరా శాస్త్రనే మా రీసెర్చ్ కి మేము బేసిస్ గా తీసుకుంటున్నాము ఇప్పటిదాకా. అలానే ఆయన రాసిన ఆ శాస్త్రంలో
50వ అధ్యాయం అంటే చాప్టర్ నెంబర్ 50లో శ్లోకా నెంబర్ 51 అండ్ 52లో క్లియర్గా ఆయన ఏం రాశారంటే, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ కంజంక్షన్ బిట్వీన్ మార్స్ అండ్ కేతు, అంటే కుజుడికి కేతువుకి, కేతువు అతి దగ్గరగా కనుక వస్తే ఖగోళంలో వారు దెర్ గివ్ డిస్ట్రక్షన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు గమనించవలసిన పాయింట్ ఏంటంటే, అయోధ్య రామాలయం ఎప్పుడైతే కొలగొట్టబడిందో 1 May 1528న ఆ రోజున్న గ్రహస్థితి ప్రకారము కుజుడు కేతు కలిసి ఉన్నారు. సో జ్యోతిష్యం ప్రకారము అనేక రకాల పిశాచ యోగాలు ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన పిశాచ యోగం అనమాట. ఇప్పుడు కుజుడు కేతు కలిసి ఉంటాయి. పిశాచ యోగం అంటే ఏంటి అండి అంటే, ఎప్పుడైతే పిశాచాలు అంటే ఏంటి, అవతల వాళ్ళని బాధించేవాళ్ళు, అంటే మామూలుగా బాధించకుండా ఒక పెద్ద మానవ సమూహాన్ని కొన్ని పైశాచిక శక్తులు దాడి చేసి మానవాళిని అనగదొక్కి వాటిని విధ్వంసం చేయడమే వాటి పని అనమాట. అందుకనే అది పిశాచ యోగం అని పిలుస్తాం. చూడండి, ఇక్కడ కేతువు కుజుడు కలిసి ఉన్నారు చూసారు ఇక్కడ. ఇది అయోధ్య రామాలయం యొక్క పరిస్థితి. నెక్స్ట్ ఇంకో దేవాలయం చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇంకో దేవాలయం వచ్చి సోమనాథ్ దేవాలయము. ఇది అనేక సార్లు కొల్లగొట్టబడింది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సోమనాథ్ దేవాలయం దాదాపుగా 11 సార్లు ముష్కర్లు కొలగొట్టారు. ఇప్పుడు మన రీసెర్చ్ లో మనం ఏం కనుక్కున్నామంటే చూడండి, 1126 సంవత్సరాల ఫస్ట్ టైం కొలగొట్టబడింది ఈ దేవాలయము. సో ఎగ్జాక్ట్ గా మేము కనుక్కున్న డేట్ ఏంటంటే 30 మార్చి 1126 అనమాట. సో ఆ టైంలో కూడా చూడండి కుజుడు కేతు కలిసే ఉన్నారు చూసారా, గమనించారు ఇక్కడ, గమనించండి. సో కాబట్టి సోమనాథ్ దేవాలయం ఫస్ట్ టైంకి వచ్చినప్పుడు కూడా పిశాచయోగం ఫామ్ అయింది అనమాట. సో సేమ్ టెంపుల్ సోమనాథ్ దేవాలయము నెక్స్ట్ కూలగొట్టబడింది 30 జూలై 1299, అంటే 30th July 1299. మళ్ళీ చూడండి కుజుడు కేతు కలిసి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కన్యా రాశిలో. మీరు గమనించారా? అంటే మనకి ఏమర్థం అవుతుందంటే, ఒక గుడిని కొలగొట్టినప్పుడు, అంటే రామాలయం కొలగొట్టినప్పుడు పిశాచయోగం ఏర్పడింది. ఓకే అండి, అది కొలగొట్టబడినప్పుడు ఏదో ర్యాండమ్ గా ఆ టైంలో కొలగొట్టబడచ్చు కదా అంటే, సరే ఓకే, దట్స్ ఫైన్. మనం ఇంకా చూద్దాం. సోమనాథ్ దేవాలయం 2 times కొలగొట్టినప్పుడు పిశాచయోగం ఫామ్ అయింది. సోమనాథ్ టెంపుల్ 3సారి కొలగొట్టబడినప్పుడు 8th November 1394 సంవత్సరంలో మళ్ళీ కుజుడు కేతు కలిసే ఉన్నారు చూసారా, అదే యోగం ఫామ్ అవుతుంది. సో ఇది మూడో ఇన్స్టెన్స్ ఆఫ్ ద సేమ్ టెంపుల్ అనమాట. సేమ్ టెంపుల్ చూడండి, మళ్ళీ సోమనాథ్ దేవాలయమే 5th January 1706 ఆ సంవత్సరం, ఆ మంత్, ఆ డేట్ న కూడా పిశాచయోగమే ఉందన్నమాట. ఆ టైం కొలగొట్టబడినప్పుడు చూసారా, గమనించారా? సో ఇప్పుడు మనం సోమనాథ్ దేవాలయాన్ని 4 సార్లు చూసాం, 4 డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ లో. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆన్ ఎర్త్ అండి దట్ దిస్ టెంపుల్ ఇస్ డిస్ట్రక్టెడ్ ఆర్ డెమాలిష్డ్ ఓన్లీ వెన్ దిస్ యోగాస్ ఆర్ ఫార్మింగ్. విల్ గో టు వారణాసి టెంపుల్. సో వారణాసి టెంపుల్ చూడండి 28th March 1195 ఇయర్ అనమాట. సో ఆ టైంలో కూడా మీరు చూడండి కుజుడు కేతు కలిసే ఉన్నారు ఇక్కడ చూసారా, గమనించారా? సో వారణాసి టెంపుల్ ఫస్ట్ ఇన్స్టెన్స్ 1195 ఇయర్ లో 28th March. Okay, then we go to the same temple details for the second time when it was demolished అనమాట. ఇప్పుడు చూడండి 24th July 1490లో మళ్ళీ పిశాచయోగం ఫామ్ అయినప్పుడే మళ్ళీ ఈ టెంపుల్ కొలగొట్టబడింది చూసారా. సేమ్ టెంపుల్ వారణాసి టెంపుల్, ఇందాక చూసింది కూడా వారణాసి టెంపులే. ఇది సెకండ్ ఇన్స్టెన్స్ అనమాట. సో విల్ సీ ద థర్డ్ ఇన్స్టెన్స్ ఆఫ్ వారణాసి టెంపుల్. సో బుధుడు కేతు కలిసి ఉన్నారు చూడండి, ఇక్కడ కేతువు కుజుడు కలిసి ఉన్నారు, కేతువు కుజుడు. మళ్ళీ పిశాచయోగం అప్పుడే కొలగొట్టబడింది. ఎప్పుడు 21st December 1669లో. ఓకే, సో 4 times సోమనాథ్ దేవాలయం కొలిచినప్పుడు పిశాచయోగం ఏముంది, 3 times కొలిచినప్పుడు వారణాసి టెంపుల్ అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వచ్చినప్పుడు కూడా పిశాచయోగం ఉందన్నమాట. సో నెక్స్ట్ వీల్ సి కాశ్మీర్లోని అద్భుతమైన టెంపుల్ ఇది, సూర్యమాత అనే టెంపుల్. లలితాదిత్య మహారాజు గారు కట్టించిన అద్భుతమైన టెంపుల్స్ లో ఇది ఒక టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ కొలగొట్టబడింది 17th December 1500 సంవత్సరంలో. ఆ టైంలో కూడా పిశాచయోగం ఉన్నప్పుడే ఆ టెంపుల్ కూడా కొలగొట్టబడింది. చూడండి, గమనించండి మీరు. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమి మధుర అండి, ఆ టెంపుల్ చూద్దాము. సో ఆ టెంపుల్ ఫస్ట్ కొలగొట్టబడింది 1017 సంవత్సరంలో. ఎగ్జాక్ట్ గా ఎప్పుడంటే మా పరిశోధన తేలింది 26th September 1017లో కొలగొట్టబడింది. మరి అప్పుడు కూడా చూడండి పిశాచయోగం ఉంది. హౌ ఆన్ ఎర్త్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? సేమ్ టెంపుల్ సెకండ్ ఇన్స్టెన్స్ చూద్దాము. శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ అగైన్ వాస్ డిమాలిష్డ్ ఆన్ 1st January 1670లో కొలగొట్టబడింది. మళ్ళీ చూడండి పిశాచయోగమే ఉంది ఆ టైంలో కూడా, పిశాచయోగం ఫామ్ అయింది. సో మూవింగ్ ఆన్ విల్ సీ హంపి టెంపుల్స్ అన్నమాట. హంపి టెంపుల్స్ కూల్చినప్పుడు కర్ణాటకలో చూడండి కేతువు కుజుడు కలిసే ఉన్నారు మళ్ళీ. సో ఇన్ని టెంపుల్స్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దిస్ గాట్ డిమాలిష్డ్ ఓన్లీ వన్ దిస్ పిశాచయోగ ఈస్ ఫార్మింగ్ అండి. అలానే హంపి దేవాలయానికి వచ్చినప్పుడు 1565లో కూడా అదే యోగం ఫామ్ అవుతుంది. సో ఇన్ని ఇన్స్టెన్సెస్ చూపించాం కదండి. అంటే
అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ఓకేనండి టెంపుల్స్ కొలగొట్టారు, ఓకే ఆ టైంలో అంటున్నారు బాగానే ఉంది, కానీ ఎలా నమ్మాలి మేము అప్పుడు జీవించలేం కదా, మేము ఎవరైనా చూడలేదు కదా మా కళ్ళతో అంటే, ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్, ఐ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే చాలా మందికి ఇదేదో థియరీ లాగానో మేము నమ్మమని చెప్పి అనిపిస్తుంది. కానీ లెటర్స్ సీ సమ్ మోడర్న్ ఈవెంట్స్ అనమాట, మన కళ్ళ ముందు జరిగింది. ఎవరికైతే రఫ్లీ అరౌండ్ 35 to 50 years ఏజ్ ఉంటుందో ఈ రోజున, వారు అమెరికాలో జరిగిన 9/11 దాడులను కళ్ళతో చూస్తుంటారు, టీవీలో చూస్తుంటారు. అలానే ఇజ్రాయెల్లో జరిగిన దాడి అందరం చూసాం కదా 2023లో. అలానే ముంబైలో జరిగిన దాడి 2008లో కూడా మనందరం కళ్ళతో చూసాం కదా. ఆ సమయాల్లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం మనము, ఓకేనా? సరే, వీల్ సీ ద మోడర్న్ ఈవెంట్స్ అండి. ఇప్పుడు అందరం చూసాం కదా, అమెరికాలో జరిగిన 9/11 దాడి జరిగినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏమిటి ఒకసారి చూద్దాము. ఇప్పుడు చూడండి, పిశాచయోగం అంటే ఏమని చెప్పుకున్నాము? కుజుడు ప్లస్ కేతువు కలిసి ఉండాలని చెప్పుకున్నాం కదా, అది పిశాచయోగం, దట్ లీడ్స్ టు పిశాచయోగం. ఇప్పుడు ఉందా దీనిలో? చూడండి, ఇక్కడ బాటమ్ లెఫ్ట్ లో కనపడుతుందా మీకు? అమెరికాలో 9/11 దాడి జరిగినప్పుడు పిశాచయోగం ఫామ్ అవుతుందా లేదా? ఇక్కడ ఫామ్ అవుతుంది కదా ఒకటి. ఇదొక ఇన్స్టెన్స్. తర్వాత గురువు రాహు కలిస్తే ఏమైతుంది? గురు చండాల యోగం ఏర్పడుతుంది. గురు చండాల యోగం అంటే ఏంటండి? గురు చండాల యోగం అంటే ఏంటంటే మన బుద్ధి ఆలోచిస్తాం ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే రాహువు ఎక్లిప్స్ లాగా గ్రసిస్తాడు అనమాట మన బుద్ధిని మీద డామినేట్ చేసి మనకి మంచి ఆలోచన రాకుండా చేస్తాడు అనమాట రాహు. కాబట్టి గురు చండాల యోగం కూడా ఏర్పడుతుంది. గురువు ప్లస్ రాహు కలిసి ఉన్నారు చూడండి ఇక్కడ. తర్వాత మూడో ఇన్స్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు శని శుక్రుని చూస్తున్నాడు. శని శుక్రుని చూస్తే ఏమవుతుంది అంటే, మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, శని అంటే శోకకారకం, శుక్రుడు అంటే లగ్జరీ అనమాట. అంటే శుక్రుడు అంటే స్వేచ్ఛ. సో హీ వాంట్స్ లిబరేషన్, నేను హాయిగా ఉండాలనుకుంటాడు. అలాంటి స్వేచ్ఛను హరించేవాడు శని అనమాట. అందుకనే శని శుక్రుడు పట్టుకుంటున్నాడు. కాబట్టి శనికి ప్లస్ శుక్రుడికి కూడా సంబంధం ఏర్పడుతుంది ఇక్కడ ఇప్పుడు 9/11 జరిగినప్పుడు. సో అలానే చంద్రుడు ఇన్ మిథున రాశి. కాబట్టి సో చంద్రుడు మిథున రాశిలో ఉంటాం అనమాట. ఈ 4 కూడా మన అబ్జర్వేషన్స్ దేనిలో 9/11 దాడి జరిగినప్పుడు ఉన్న గ్రహస్థితులు అనమాట. ఓకే, నెక్స్ట్ ముంబై దాడులు జరిగినాయి కదా, దీని తర్వాత 2008లో అది ఒకసారి గమనిద్దాము. సో ముంబై దాడి జరిగినప్పుడు కుజుడు కేతు కలిసి లేరు, గురువు రాహు కలిసి లేరు, చంద్రుడు మిథునంలో లేడు, తర్వాత శని కూడా శుక్రుని పట్టుకోవట్లేదు, మరి ఏమీ లేవు. మరి ఎలా జరిగిందని దాడి అంటే, అప్పుడు కలసర్ప దోషం ఏర్పడింది. చూడండి, రాహుకిను కేతువుకి మధ్యలో ఎలాంటి గ్రహాలు లేవు, అక్కడ ఏర్పడింది కూడా కలసర్ప దోషం అనమాట. కలసర్ప దోషం ఏర్పడింది కాబట్టి మనము ఆ టైంలో కొంచెం తప్పించుకున్నాం అనమాట, లేదంటే భారీ విధ్వంసం జరిగి ఉండేది. ఇజ్రాయెల్లో దాడి జరిగినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చూస్తామంటే, మనం 9/11 లాగా కుజుడు కేతు కలిసి ఉన్నారా ఒకసారి గమనిద్దాం. కుజుడు ప్లస్ కేతు కలిసి ఉన్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ కింద తులారాశిలో కుజుడు కేతు కలిసి ఉన్నారు, టిక్ పెట్టుకున్నాం. 2. తర్వాత గురు రాహులు కలిసి ఉన్నారు, గురు చండాల ఏర్పడాలి కదా, ఏర్పడింది చూసారా? గురువు ప్లస్ రాహువు కలిసి ఉన్నారు. 3. శని శుక్రుడిని చూస్తున్నాడా, పట్టుకుంటున్నాడా? ఎదుగుండి, ఎదురుగా పట్టుకుంటున్నాడు. కాబట్టి శనికి శుక్రుడికి సంబంధం ఏర్పడింది. 4. చంద్రుడు మిథున రాశిలో ఉన్నాడా? చూడండి, ఇక్కడ ఉన్నాడు కదా మిథున రాశిలో. కాబట్టి చంద్రుడు కూడా మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, భారీ నుంచి అతి భారీ దాడి జరుగుతున్నప్పుడల్లా ఈ 4 కరెక్ట్ గా ఫామ్ అవుతున్నాయి. ఎందుకంటే కొరిలేషన్ ఈస్ బిట్వీన్ యుఎస్ఏ 9/11 అండ్ ఇజ్రాయెల్ 2023 అటాక్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, కొంచెం క్విక్ గా సమ్మరీ చూద్దాం. చూడండి, సో కుజుడు కేతు కలిస్తే పిశాచయోగం కాబట్టి అమెరికా 9/11 అప్పుడు ఉందా ఆ స్థితి అంటే ఉంది. ఇజ్రాయెల్ అప్పుడు ఉందా అంటే ఉంది. ముంబై అప్పుడు ఉందా అంటే లేదు. అలానే గురు చండాలం ఏర్పడిందా అంటే అమెరికా అప్పుడు ఏర్పడింది 9/11 అప్పుడు, ఇజ్రాయెల్ అప్పుడు ఏర్పడింది, ముంబై అప్పుడు ఏర్పడలేదు. తర్వాత మిథున రాశి చంద్రుడు ఉన్నాడా? అమెరికాలో దాడి జరిగినప్పుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ దాడి జరిగినప్పుడు ఉన్నాడు, ముంబై అప్పుడు లేడు. తర్వాత శనికి శుక్రుడికి సంబంధం ఏర్పడిందా? అమెరికా అప్పుడు సంబంధం ఏర్పడింది, అమెరికా దాడులప్పుడు, ఇజ్రాయెల్ దాడులప్పుడు ఏర్పడింది, ముంబై దాడులప్పుడు ఏర్పడలేదు. కలసర ప్రదర్శన ఏర్పడిందా? అమెరికా దాడులప్పుడు లేదు, ఇజ్రాయెల్ దాడులప్పుడు లేదు, కానీ ముంబై అప్పుడు కలసర ప్రదర్శన ఏర్పడింది. ఇది మన బేసిస్ అండి. ఓకే, అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుందని బేసిస్గా తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఏమంటే, ఏమంటే భారతదేశానికి ఏమైనా ఇబ్బందా రాబోయే రోజుల్లో అంటే, అలా ఇబ్బంది ఉంది లేదని మనం 0-1 లాగా చెప్పలేమండి. అందుకనే నేను 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి
అసలు విధ్వంసం జరగడానికి కారణం ఏంటి, కుజుడు కేతు ఎలా కారణమవుతారు, మన దేవాలయాలకు ఏం జరిగింది మన వెయ్యేళ్ల చరిత్రలో అని చెప్పి మొత్తం ఉదాహరణతో ఇచ్చుకుంటూ వచ్చాను. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఏమైందంటే ఒక మంచి డేటా సెట్ తయారైంది. ఆ డేటా సెట్ యూజ్ చేసి ఇప్పుడు మనం గెస్ చేద్దాం అసలు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని చెప్పి. ఇప్పుడు చూడండి, జూన్ జూలై నెలలో ఎందుకు తీసుకుంటున్నానంటే నేను, ఇప్పుడు కుజుడు అంటే మార్స్ జూన్ ఫస్ట్ వీక్ లో సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి జూలై లాస్ట్ వీక్ లో ఆయన బయటికి వెళ్ళిపోతాడు. అంటే మనకి ఉన్న విండో ఏంటంటే జూన్ జూలై అనే మాసము 2 months విండో అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ లో మీరు గమనించండి, నేను ఆల్రెడీ ఎంతకుముందు మనం చేసిన అనాలిసిస్ ఇచ్చున్నాను అనమాట ఇక్కడ. అంటే ముంబై అంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా జరిగినప్పుడు ఎలా ఉంది గ్రహస్థితి అని చెప్పి నేను ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి ఉన్నాను. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం ఏమున్నాయని చెప్పి. ఇప్పుడు 24th of July 2025 మార్నింగ్ 4:41 AM కి తెల్లవారుజామున న్యూఢిల్లీ కేంద్రంగా జరగబోతుంది. న్యూఢిల్లీ కేంద్రం అంటే ఏదో ఒక లొకేషన్ తీసుకోవాలి కాబట్టి న్యూఢిల్లీ తీసుకోవడం జరిగింది. అది భారతదేశంలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ప్రపంచం ఎక్కడైనా కావచ్చు. కానీ మన కన్సర్న్ ఇండియా కాబట్టి నేను ఇండియా మీద ఫోకస్ చేస్తున్నాను అంతే. ఇందాక చెప్పిన డేటా సెట్ ని బేసిస్ గా తీసుకొని ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో ఒకసారి ప్రిడిక్ట్ చేద్దాము. సో రైట్ సైడ్ లో ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను 2 columns లో. అంతకుముందు మన అబ్జర్వేషన్స్ ఇజ్రాయెల్ అప్పుడు అమెరికా అప్పుడు ఏం జరిగింది, అప్పుడు గ్రహస్థితి ఎస్ అని పెట్టుకుని మనం చూసాం కదా. ఇప్పుడు మనకి న్యూఢిల్లీ కేంద్రంగా 24th of July 2025 4:41 AM కి ఏం జరగబోతుందో ఒకసారి గమనిద్దాము. మీకు వచ్చే క్వశ్చన్స్ ఏమంటే ఇండియాని ఎందుకు తీసుకున్నారు, ఆ టైం ఎందుకు తీసుకున్నారు, ఆ రోజు ఎందుకు తీసుకున్నారు అంటే ఫస్ట్ మీరు గమనించండి, తీసుకున్న డేట్ విండో వచ్చి June and July of 2025. ఇది డేట్ ఎందుకు తీసుకున్నారంటే మార్స్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు లియో సైన్ అంటే సింహరాశిలోకి ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో ఎంటర్ అవుతున్నాడు. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో ఎంటర్ అయ్యి జూలైలో ఆయన బయటికి వెళ్ళిపోతాడు అనమాట సింహరాశిలో నుంచి. కాబట్టి దీన్ని బేసిక్ గా తీసుకుని మనం ఒకసారి అనలైజ్ చేద్దాము. ఫస్ట్ కుజుడు కేతు కలిసి ఉన్నారా ఈ చార్ట్ లో, అంటే ఈ సమయానికి ఉన్న గ్రహస్థితిలో ఉన్నారా అంటే చూడండి మీరు ఇక్కడ సింహరాశిలో కుజుడు కేతు కలిసి కనపడుతున్నారా ఆ రోజుకి. ఇప్పుడు 24th of July 2025 టిక్ పెట్టుకుందాం ఒకటి. ఇప్పుడు గురువు రాహు కలిసి ఉన్నారా అంటే కలిసి లేరు, కానీ అంతకంటే పవర్ఫుల్ యోగం ఫామ్ అవుతుంది. ఏంటంటే మీరు గురువుల నక్షత్రం గమనించండి. గురువు ఈజ్ ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర అంటే రాహు నక్షత్రం అనమాట, రాహు నక్షత్రం. అలానే రాహు నక్షత్రం గమనించండి, ఈజ్ పూర్వభద్ర. అది గురు నక్షత్రం అనమాట. అంటే ఒకళ్ళకొకళ్ళు ఎంటాంగిల్ అయి ఉన్నారన్నమాట, అంటే నక్షత్ర పరంగా వాళ్ళు అటాచ్ అయి ఉన్నారు అనమాట గురు రాహులు. అలానే గురువు తన 9వ దృష్టితో రాహుని పట్టుకుంటున్నాడు ఇక్కడ చూడండి. కాబట్టి గురువుకి రాహుకి ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది అనమాట. కాబట్టి మనం గురు రాహులు కూడా సంబంధం టిక్ పెట్టుకుందాం. తర్వాత మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడా అంటే ఉన్నాడండి, చూడండి ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తున్నా కదా, ఇక్కడ ఉన్నాడు. తర్వాత శుక్రుడికి శనికి సంబంధం ఏర్పడుతుందా అంటే ఎస్ ఏర్పడుతుందండి. చూడండి 3వ దృష్టితో శని శుక్రుడు పట్టుకుంటున్నాడు చూడండి. ఇక్కడ అర్థమవుతుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చాలా హేయమైన చర్య కదా, పిశాచాల దాడి. అలానే అమెరికాలో జరిగిన 9/11 దాడి కూడా, ట్విన్ టవర్స్ మీద దాడి కూడా చాలా హేయమైన దాడి. అలాంటి దాడే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 24th of July పిన్ పాయింట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే దానికి ఒక 1 month బిఫోర్, లేదంటే ఒక 1 month ఆఫ్టర్, అంటే బిట్వీన్ జూన్ అండ్ జూలైలో ఏదో ఒకటి జరగబోతుంది అని మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఈ 4 ఏనాడండి, మరి ఇంకేం కనపడట్లేదా ప్రత్యేకమైన పరిస్థితులు అంటే ఇంకో 4 ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయండి. అంటే 5వ నెంబర్ పాయింట్ ఏంటంటే ప్రత్యేకంగా దీనికి అంటే ఈ రోజుకి ఏర్పడుతుంది. ఏ రోజుకి? 24th of July ఏర్పడుతుంది. ఏంటంటే ఫస్ట్ రవిని గమనించండి. రవి అంటే ఎవరు? గవర్నమెంట్ కదా. రవి ఈస్ గోయింగ్ టు బి అన్ పుష్య నక్షత్రం. పుష్య అంటే ఎవరి నక్షత్రం? శని నక్షత్రం. శని అంటే ఎవరు? శోకకారకుడు, అంటే దుఃఖాన్ని ఇచ్చేవాడు. ఎవరికి దుఃఖాన్ని ఇస్తాడు? రవికి ఇస్తాడు. రవి అంటే ఎవరు? మన జ్యోతిష్యంలో గవర్నమెంట్ అనమాట. అంటే గవర్నమెంట్ కి శోకం రాబోతుంది, దుఃఖం రాబోతుంది అర్థమవుతుంది. గవర్నమెంట్ కి దుఃఖం రావడం పిచ్చ చేస్తాం అంటే యూ థింక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లార్జర్ పబ్లిక్ అనమాట. అంటే గవర్నమెంట్ కుటుంబం అంటే ఎవరు? ప్రజలే కదా. అంటే గవర్నమెంట్ కి దుఃఖం ఎందుకు వస్తుంది? ప్రజలు బాధింపబడితే, ప్రజలు పీడింపబడితే దుఃఖం వస్తుంది. కాబట్టి రవి ఈజ్ గెట్ ఇంపాక్టెడ్ అనమాట. అంటే గవర్నమెంట్ విల్ గెట్ ఇంపాక్ట్ అర్థమవుతుంది. ఏ గవర్నమెంట్? భారతదేశ గవర్నమెంట్ అని మన ఎస్టిమేషన్. ఓకే, పాయింట్ నెంబర్ 6 ఏమంటే ఇప్పుడు మీరు గమనించండి, రాహుకి కేతువుకి మధ్యలో దేర్ ఆర్ నో ప్లానెట్స్ ఇక్కడ. ఓకే, దేర్ ఆర్ నో ప్లానెట్స్. కాబట్టి కాలసర్ప దోషం ఏర్పడుతుంది ఇక్కడ ఆ రోజుకి. కాలసర్ప దోషం మీకు గుర్తొచ్చిందా? ముంబై దాడినప్పుడు ఏం జరిగింది? అక్కడ ముంబై దాడులు జరిగినప్పుడు పిశాచ యోగం లేదు, గురు రాహు సంబంధం లేదు, చంద్రుడు మిథునంలో లేడు,
శని శుక్రుడు కూడా సంబంధం లేదు. కానీ కేవలం కాలసర్ప దోషం ఏర్పడటం వల్ల అంత ప్రమాదం జరిగింది మన భారతదేశానికి. కాబట్టి ఇక్కడ ఈ రోజున 24th of July అయినా ఈ ఇజ్రాయిల్ అమెరికాలో జరిగిన దాడులప్పుడు ఉన్న గ్రహస్థితి ఖచ్చితంగా అదే ఉంది. దాంతో పాటు ఇంకా చాలా పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. ఏంటవి? రవి శని చేత బాధించబడుతున్న నక్షత్రంలో ఉండి కాలసర్ప దోషం ఫామ్ అవటము. సో దాంతో పాటు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, ఎప్పుడు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి పూట 0001కి. లాస్ట్ టైం నేనేం చెప్పానంటే లగ్నము మిథున లగ్నం అని చెప్పాను. ఎందుకంటే చాలా మంది చరిత్రకారులు చాలా పలు విధాలుగా లేదండి సంతకాలు ముందే పెట్టేశారు బ్రిటిష్ గవర్నమెంట్ను ఇండియన్ లీడర్స్ మధ్యలో, ఎప్పుడు 14వ తారీఖే పెట్టారు, కొంతమంది 13వ తారీఖే పెట్టారు అంటారు. సంతకాలు పెట్టినప్పుడు కదా ముహూర్తము, ఈ రోజు మారినప్పుడు కాదు కదా. చాలా మంది చరిత్రకారులు వాదిచ్చారు. మీరు చూసి చెక్ చేసుకోండి మీరు హిస్టరీ. కానీ చాలా కొంతమంది 2-3 ఏం చెప్పారంటే మన కామెంట్స్ లో లాస్ట్ వీడియోలో, లేదు తప్పండి మీరు చెప్పింది, అది మిథున లగ్నం కాదు, మీరు వృషభ లగ్నం తీసుకోవాలని చెప్పారు. మంచిది, నేను తీసుకుంటాను, నాకు వచ్చిన ఇబ్బంది లేదు. మిథున లగ్నం 2 ఇల్లు అంటే ఏంది, సెకండ్ హౌస్ అంటే ఏంటి చెప్పండి జ్యోతిష్యంలో? అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మనీ అంటాం, అంటే 150 రకాలు ఉంటాయి. కానీ ఈ కాంటెక్స్ట్ లో మనీ వస్తుంది, దాంతోపాటు ఫ్యామిలీ వస్తుంది, అంటే కుటుంబం అనమాట. సో సెకండ్ హౌస్ అంటే మిథున రాశి, దీనికి అధిపతి ఎవరు? బుధుడు కదా. సో ఆ బుధుడు చూడండి ఎక్కడున్నాడు. బుధుడు కర్కాటక రాశిలో 3వ ఇంట్లో ఉండి ఆయన వక్రిచ్చాడు. వక్రిష్టం అంటే అర్థమైందంటే బుధుడి ఇంపాక్ట్ 3వ ఇంట్లో ఉంటుంది, 2వ ఇంట్లో కూడా ఉంటుంది అనమాట. అంటే 2వ ఇంట్లో వస్తున్నాడు ఆయన. వచ్చినప్పుడు ఎవరి మధ్యలో పడుతున్నాడు? గురువు మధ్యలో పడుతున్నాడు, అలానే చంద్రుడి మధ్యలో కూడా పడుతున్నాడు అనమాట. ఈ చంద్రుడు గురువు ఎవరంటే బుధుడికి అత్యంత ఎనిమీస్ అనమాట. వాళ్ళకి క్షణం పడదు. ఇక్కడ బుధుడు అంటే ఎవరు? సెకండ్ హౌస్ కి లార్డ్ కదా. సెకండ్ హౌస్ లార్డ్ అంటే ఫ్యామిలీ, అంటే దేశం యొక్క పాపులేషన్, ప్రజలు బాధింపబడబోతున్నారు. ఎవరి చేత బాధించబడబోతున్నారు? 2 పాపగ్రహాల చేత. 2 పాపగ్రహాలు అంటే భారతదేశానికి లెఫ్ట్ రైట్ ఏముంది మీకు అర్థమవుతుంది కదా. ఇలా మేము మా రీసెర్చ్ ని చాలా విస్తృతంగా ఒక డేటా అనాలిసిస్ తో, డేటా మ్యాపింగ్ తో, డేటా మైనింగ్ తో, ఇలా రకరకాల టెక్నాలజీస్ యూజ్ చేసి బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ టైం వెళ్ళి మేము ఈ విధంగా రీసెర్చ్ చేస్తూ ఉంటామండి. మాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకొని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి అలర్ట్ గా ఉండమని చెప్పడానికి మా ఈ ప్రయత్నం అండి. కాబట్టి మీరు మా రీసెర్చ్ని ఆదరిస్తారని చెప్పి మేము చెప్పిన విషయాలని ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరే ఒకసారి బ్యాక్ అండ్ ఫోర్త్ ఆఫ్ టైం వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. నాకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన సాయి గారికి, అలానే సాయి గారి ఛానల్ ప్రేక్షకులందరికీ, అలానే మా గురువు గారు వెంకట చాగంటి గారికి నమస్కరించుకుంటూ మహేంద్ర దగ్గర సెలవు తీసుకుంటారంటే మరిన్ని రీసెర్చ్ వర్క్స్ తో మీ ముందుకు వస్తాను. మీరు మీ ఆలోచనలు, మీ సలహాలు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చూసుకొని స్పందిస్తుంటానండి. థ్యాంక్ యూ అండి. ఓం